నమస్తే వెల్కమ్ టు S9 న్యూస్ నేను పార్వతి బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ రాజీ మార్గమే రాజమార్గమన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి హరేకృష్ణ భూపతి ఉద్యోగులకు అండగా టీఎన్జీఓ భవన్లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ రిషి అకాడమీలో ఘనంగా పూర్వ విద్యార్థుల సన్మానోత్సవం కష్టపడి చదివి తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించిన డీఎస్పీ భాస్కర్ రాజీ మార్గమే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి హరేకృష్ణ భూపతి అన్నారు. కోర్టుల చుట్టూ ఏళ్ల తరబడిగా తిరగకుండా రాజీ మార్గంలో వాద్యాలు పరిష్కరించుకోవచ్చని ఆయన సూచించారు. జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్ను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి హరేకృష్ణ భూపతి మాట్లాడుతూ లోక్ అదాలత్లో కేసులను పరిశీలించి ఏ విధంగా రాజీ కుదుర్చుకోవచ్చో కక్షిదారులకు చెబుతారని ఆ మేరకు వీరు రాజీ అయ్యే అవకాశం ఉందని అన్నారు. లోక్ అదాలత్ ద్వారా వాద్యాలను పరిష్కరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. జ్యుడిషియల్ సైడే కాదు, అడ్మినిస్ట్రేటివ్ సైడ్ కూడా మనకు ఉన్నటువంటి ఈ కాల పరిమితులు మనం దృష్టిలో పెట్టుకుని చాలా వరకు సమస్యలు మనం చేయగలుగుతున్నాం. కొన్ని మన చేతిలో నేను మనం ఏం చేయలేకపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రిక్రూట్మెంట్ ఉంది, ఒక 17 పోస్టులు టైపిస్టులు కాపీస్టులు పోస్టులు ఎగ్జామినేషన్ చేసినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల హైకోర్టులో కొన్ని పెండింగ్ ఉండిపోవడం వల్ల మనం వాటికి రిక్రూట్మెంట్ ఇవ్వలేకపోతున్నాం. అలాగే మిగతా రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా మనం చేయలేని పరిస్థితిలో ఉండడం వల్ల ఉన్న స్టాఫ్ తోటే మనం ఈ పరంగా చేయించుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి, కాదట్లేదు. కానీ ఏంటంటే మనం కన్సర్టెడ్ ఎఫర్ట్ చేసి మనం కోర్టులో ఉన్నటువంటి వ్యాజ్యాన్ని తగ్గించడానికి మన ప్రయత్నం మనం అంతా కూడా ఉమ్మడిగా చేసుకుంటున్నాం. అయితే అదొక్కటి సరిపోదు. ఈ కోర్టులో ఉన్నటువంటి కేసుల్ని ఇంకా తొందరగా మనం పరిష్కారం చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే చిన్న సమస్యలు ఉంటాయి. చిన్న సమస్యల్ని మళ్ళా వరుసలో అదే క్రమ పద్ధతిలోనే ఈ కేసు రావాలి. ఇప్పుడు 2018 కేసు అనుకోండి, 2016 కేసు అయ్యి 2017 కేసు అయ్యి 2018 కేసు రావాలి అని కూర్చుంటే చిన్న సమస్యలు మనం ఎందుకు పెండింగ్ పెట్టుకోవాలి, అది మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఏంటంటే సివిల్ కేసుల్లో సాధ్యత వరకు అన్ని కేసులు కూడా మనం పరిష్కారం శాంతియుతంగా చేసుకోవచ్చు, కాంప్రమైజ్ చేసుకోవచ్చు. ఆఫ్కర్స్ జడ్జిమెంట్ అని ఒక జడ్జిమెంట్లో జస్టిస్ రవీంద్ర గారు చెప్పారు, ఏ కేసులు పరిష్కారం చేసుకోవచ్చు, ఏ కేసులు పరిష్కారం చేసుకోకూడదు అని కూడా చెప్పారు. అందులో ఏం చెప్పారనమాట, సివిల్ కేసుల్లో రకరకాలైనటువంటి మార్గాలను ఆయన సూచించారు. ఆర్బిట్రేషన్ పద్ధతి, అలాగే కన్సిలియేషన్, మీడియేషన్, లోక్ అదాలత్, వీటి ద్వారా కేసులు పరిష్కారం చేసుకోవచ్చు అని చెప్పారు. ఇది లోక్ అదాలత్ అనేది ఒక పద్ధతి. తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవన్లో ఏర్పాటు చేసిన మహబూబ్ నగర్ జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలను స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు అండగా ఉంటానని, ఏ సమస్య వచ్చినా నేరుగా తనను కలిసి చెప్పుకోవచ్చని భరోసానిచ్చారు. ఉద్యోగుల హక్కుల సాధన విషయంలో ప్రభుత్వంతో చర్చిస్తానని అన్నారు. అనంతరం కొద్దిసేపు షటిల్ ఆడి ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు, మున్సిపల్ చైర్పర్సన్ రాధామర్, టీఆర్ఎస్ నేత బెక్కం జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
లేదు. శాసనంలో తయారు చేస్తారు, ప్రతిపాదన పెడతారు, తీసుకెళ్తారు. ప్రజల్లో తీసుకుపోయేది మాత్రం ఉద్యోగులే. ఇవాళ ప్రభుత్వానికి ఇంత మంచి పేరు వచ్చిందన్న ఉద్యోగులే, ప్రభుత్వం మళ్ళీ అధికారంలో వచ్చిందని కూడా ఉద్యోగులే. ఈ మంచిదే డైరెక్ట్గా ఏదో చేయాల్సిన అవసరం లేదు. నేను కూడా చెప్పిన అదే ఉద్యోగులు ఏం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ పని చేసినందుకే ఇలా మంచి పేరు వచ్చింది. కరెక్ట్గా మనం ఇంప్లిమెంట్ చేసినందుకే ఇరిగేషన్ ప్రాజెక్టులు అని మంచి నీళ్ళు వచ్చినాయి, వెల్ఫేర్ స్కీమ్స్ వచ్చినాయి, పెన్షన్స్ ఇస్తున్నాం, అన్ని ఇస్తున్నాం. ఇలా చీరలు కూడా వస్తున్నాం, మళ్ళీ మామూలుగా 6,000 కూడా వచ్చి చీరలు కూడా ఇస్తున్నాం. అంటే వాళ్ళు చేసిన పరిధినే మనం గవర్నమెంట్ మళ్ళా అత్యధిక మెజారిటీ రావడానికి కారణం కొత్తగా ఇవ్వాల్సిన అవసరం లేదు. మా ఉద్యోగులు గవర్నమెంట్ మళ్ళీ వచ్చినట్టునే దాని ఉద్యోగం ఉన్నట్టు అర్థం. కనుక మనం రోజు స్పోర్ట్స్గా మన అసోసియేషన్ అంటే పెద్ద సంఘం, తండ్రి సంఘం, అన్ని సంఘాలు కలుపుకొని కాపాడుకుంటూ అందరు కాపాడుకుంటూ సమాజం చేస్తూ మరి ఇలా అన్ని పార్టీల వాళ్ళు కొత్త జిల్లా వాళ్ళు కూడా తీసుకొని ఇక్కడ స్పోర్ట్స్ మీట్ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక సిగ్లే కాకుండా నిరంతరంగా 2 months 3 months కన్నా చేస్తుంటే మరి ప్లేయర్స్ కూడా విధంగా ప్రాక్టీస్ చేస్తారు. అది ఆడవాళ్ళకి ఇంకా ఆరోగ్యవంతుడికి క్రీడాకారుడికి మంచి ఆలోచనలు వస్తాయి, మంచి లక్షణాలు వస్తాయి. కానీ కాకపోతే దురదృష్టం అంటే కొంతమంది క్రీడాకారులు బాగా ఆడతారు కానీ అసౌకర్యంగా చేయించిపోతున్నారు, మంచిగా కూడా చెడుగా పడుతున్నారు. దివంగత దేశ మాజీ ప్రధాని పివి నరసింహారావు 14వ వర్ధంతిని జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. డీసీసీ మాజీ అధ్యక్షుడు ముత్యాల ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పీసీసీ కార్యదర్శి ఎన్పీ వెంకటేష్ తో పాటుగా ఆ పార్టీ నాయకులు రంగారావు, బెనహర్, సాయిబాబు, రాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పివి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి భారత్ను తిరిగి నిలబెట్టిన ఘనత పీవీకే దక్కిందని అన్నారు. ఆయన బాటలో నడుస్తూ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేస్తామని అన్నారు. ముఖ్యంగా ఈరోజు పివి నరసింహారావు గారి వర్ధంతి సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీలో జరిగిన ఈ సందర్భంలో పివి నరసింహారావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూ సంస్కరణలు తీసుకొచ్చి పేదవారికి భూములు పంచడానికి, ఆ తర్వాత కూడా ఏదైతే భారత ప్రధానిగా అప్పుడు ఉన్నాడో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి మొట్టమొదటిసారి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత భారతదేశం ఈరోజు ఇంతవరకు నిలబడ్డామంటే బికాజ్ ఆఫ్ ఓన్లీ పివి నరసింహారావు గారు. ఆయన తర్వాత వచ్చిన ఏ గవర్నమెంట్ కూడా ఆయన చేసిన మంచి పనులను కూడా పక్క జరిపిన పాపాన పోలేదు. ఇది ఇప్పటికీ కూడా బాగుంది. మరి ముఖ్యంగా పివి నరసింహారావు గారితో మహబూబ్నగర్ సంబంధించి కిడ్స్ చేసులు పాగపులాడితోనూ చాలా బాగా పరిచయాలు ఉండే. ఈ జూరాల ప్రాజెక్టు విషయంలో కూడా చాలా అంటే కృష్ణా వాటర్ గురించి ఎంత మ్యాక్సిమం చేయాలనో పివి నరసింహారావు గారితో ఈ పాగపులాడి గారు చేయించడం జరిగింది. ఒక తెలుగు వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తర్వాత రాష్ట్ర ప్రధాని కావడం అనేది నిజంగా తెలుగువారికి గర్వకారణం. ఒక తెలుగు వ్యక్తి ప్రధాని కావడం అనేది నిజంగా ఎంత కష్టమో, దాన్ని సాధించాడంటే అతడు ఎంత గొప్ప వ్యక్తి అనేది కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి. మనం చూసినాం పివి నరసింహారావు అంటే మేధావి, ఎన్నో భాషలు వస్తుండే అతనికి. అదేవిధంగా ఆర్థిక వనరులను ఏ విధంగా భారతదేశంలోని నిరుపేదలకు పంచాలి అంటే దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి పదవిని తీసుకొని అప్పుడు మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిగా పెట్టేసి సంస్కరణలు ఏ విధంగా తెచ్చిండు అనేది దేశ ప్రజలందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి సేవ చేసి చీఫ్ మినిస్టర్గా ప్రధానమంత్రిగా అయ్యాడంటే నిజంగా తెలుగువారికి చాలా గర్వకారణము. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేడంటే చాలా బాధాకరం. అతడు చనిపోయినందుకు అతనికి ఆత్మశాంతి కలగాలని చెప్పేసి ఈరోజు జిల్లా పార్టీ కాంగ్రెస్. తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాబోయే రోజుల్లో మహబూబ్నగర్ పట్టణాన్ని మరింత సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేయడమే తన ఏకైక లక్ష్యమని ఆయన వివరించారు. పాలమూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ ఏరియా, పాత పాలమూరు, గాంధీ రోడ్ హైస్కూల్, వీరన్నపేట మోడల్ బేసిక్ హైస్కూల్ ప్రాంతాల్లో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.
భారతీ దేవిక, కౌసల్య రాధిక. వార్డ్ నెంబర్ 24 వెంకటమ్మ లక్ష్మమ్మ. కొందరు రావాలమ్మా, ఇద్దరే అమ్మా, ఇద్దరే పెద్దమ్మ అమ్మా. వార్డ్ నెంబర్ 24 అనురాధ లక్ష్మమ్మ, కే లక్ష్మమ్మ. అనురాధ కే లక్ష్మమ్మ. నేను కొడుకునే, నేనున్నా బరాబర్ చేపిస్తా. పెన్షన్ ఇవ్వడమే కాదు, సుస్థ అయితే కూడా బరాబర్ మిమ్మల్ని తీసుకుపోయి హాస్పిటల్ చూపిస్తా, గ్యారంటీ చూపిస్తా. మొన్ననే కళ్ళద్దర డాక్టర్లు పంపినాం, మళ్ళీ వచ్చిందా లేదా మళ్ళీ చూస్తాం. చైర్మన్ మాకు ఇంతకుముందు మీటింగ్లో కూడా చెప్పిన, మా కౌన్సిలర్స్ కూడా అందరు, యశోదమ్మ, వెంకటేష్ అన్న, మా సూరిబాబు, మా आनंद गौड़ गारू, मैंने को తెలుసా. మన अपने एरिया में कोई भी डॉक्टर नहीं है तो वो डॉक्टर को बताना, आईना कहा देना. ऑपरेशन है तो ऑपरेशन भी बनाएंगे. ऑपरेशन लोग भी आप जाके खाना गिने खिलाएंगे, थोड़े एक दो जना है तो अच्छा अपने वहां रह के ऑपरेशन करा के घर को भी जाएंगे. कोई बात है, अपने गाड़ी में भी जाएंगे घर को. मगर कोई डरते कोई लोग ऑपरेशन बोलते आप समझाना. ఎవరు బెదురుకోగల ఆపరేషన్ అంటే కత్తులతో కోసేది ఏమి ఉండదు, చిన్నగా ఇట్లా ఇట్లా అంటారు, మంచిగా అనిపిస్తుంది. అద్దాలు వచ్చేటోళ్ళకి అద్దాలు ఇప్పిస్తాం, ఆపరేషన్ చేసేటోళ్ళకి ఆపరేషన్ కూడా చేపిస్తాం. పెన్షన్లు ఇప్పిస్తాం, సుస్థ అయితే బాగు చేపిస్తాం. కంట్రోల్ బియ్యం కూడా కొన్ని అక్కడక్కడ కొంత వస్తలేవు, అది కూడా సరి చేపిస్తాం. బియ్యం వచ్చేటోళ్ళకి ఖచ్చితంగా చేస్తాం, అన్నీ చేస్తాం. ఇండ్ల విషయం ఉంది, ఇక్కడ క్రిస్టియన్పల్లిలో ఇండ్లు కడుతున్నాం. ఆ ఇండ్లు అయిపోయిన తర్వాత మళ్ళీ లక్కీ లాటరీ చేసి ఇండ్లు ఇస్తాం. ఇప్పుడు కొత్త స్కీమ్ కూడా వచ్చింది, ఎక్కడన్నా ఇండ్లు పడిపోయిన ఇండ్లు ఉంటాయి. ఇప్పుడు గిడ ఇల్లు పడిపోయింది, మా అక్కలు కవేల మీద వేసుకొని ఉన్నారు. గిట్ల ఇల్లు, గడ కనిపించే ఇల్లు, ఇట్లా కవేలు ఉన్న ఇండ్లు మళ్ళీ పాతూరులో చాలా మంది ఉన్నాయి. పాతూరులో ఉన్న ప్రతి ఇంటికి దాదాపు వెంకటేష్ అన్న మీరు చూడండి, యశోదమ్మ ఇప్పించిన సగం మంది రాత్రికి గ్యాప్ చేస్తుంది, వెళ్ళిపోయారు ఎవడోడు. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశయాలను ఆకాంక్షలను నిలబెట్టాలని మహబూబ్నగర్ డీఎస్పీ భాస్కర్ పిలుపునిచ్చారు. శ్రమతోనే ఫలితాలు వస్తాయే తప్ప దీనికి ఎలాంటి షార్ట్ కట్స్ లేవని ఆయన స్పష్టం చేశారు. ఉన్నత శిఖరాలకు బిడ్డలు ఎదిగిన నాడే ఆ తల్లిదండ్రులలో నిజమైన సంతోషం కనిపిస్తుందన్న విషయం ప్రతి విద్యార్థి గుర్తుంచుకోవాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని రిషి నీట్ మరియు మెడికల్ అకాడమీ ఆధ్వర్యంలో 2018లో వైద్య మరియు అగ్రికల్చర్, పశు వైద్య విభాగాల్లో సీట్లు సాధించిన పూర్వ విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు బాగా చదివి పాలమూరుకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రిషి అకాడమీ చైర్మన్ చంద్రకళ వెంకట్తో పాటుగా ముఖ్య సలహాదారులు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. మీకంటే ముందుగా సక్సెస్ స్టూడెంట్స్ని మీకు ఇంట్రడ్యూస్ చేసి మీలో ఒకటి జీల్ అనేటువంటి పట్టుదలని తీసుకురావడం కోసము వారు కృషి చేయడానికి నేను అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే మనకు ఒకటి సక్సెస్ పర్సన్స్ తెలుసుకుంటేనే మేడం గారు సార్ చెప్పినట్టు అసలు మహబూబ్ నగర్లో ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్లో కానీ, వలసల పాయింట్ ఆఫ్లో కానీ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ ఇది. బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్లో ఎవరం కూడా మన పేరెంట్స్ ఎవరైనా కార్పొరేట్ మాయలోనే పడిపోతాము, అందరూ పడిపోతున్నారు. అట్లనే మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. కార్పొరేట్ కళాశాల స్టూడెంట్స్కు మామూలు వేరే కాలేజ్ స్టూడెంట్స్లో తేడా, వీళ్ళలో వ్యక్తిత్వ వికాసం అనేది జిల్లాలో చదివిన విద్యార్థులు కానీ లేకపోతే వేరే స్కూల్లో కాలేజీలో చదివిన విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసము, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఎక్కువ ఉంటుందండి. అదే కార్పొరేట్ స్కూళ్ళల్లో మార్నింగ్ ఒక బ్రాయిలర్ కోడ్ అయితే ఏ విధంగా వేస్తుంది, పేజెస్లో వేస్తాం. దానికి ఒక పర్ఫెక్ట్ లిమిట్స్ అనేది లిమిట్స్లోనే ఉంటుంది. వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసం ఉన్నది. వాళ్ళకు ఓన్లీ ఏం చెప్తారో అదే, మార్నింగ్ లేవాలి, 5 గంటలు లేవాలి, ఒక బయాడ్ థియరీ యొక్క చదువుతా ఉన్నారు. సరే అందులో కూడా సక్సెస్ ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, మెరిటోరియస్ స్టూడెంట్స్ అందరినీ తీసుకెళ్ళి వాళ్ళకు సానపడతా ఉన్నారు, వాళ్ళ ర్యాంకులు తీసుకొస్తా ఉన్నారు. ఇలాంటి ఆల్ ఇండియా లెవెల్లో నా పేరు అరుణ్ కుమార్ గౌడ్. నాకు ఆల్ ఇండియా లెవెల్లో 24,916 ర్యాంక్ వచ్చింది. స్టేట్లో 955. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకున్నాను.
మహబూబ్నగర్ కాలేజ్. రిషిలో ప్రతి లెక్చరర్ నాకు బాగా హెల్ప్ చేశాడు చదవడానికి. ఒక ఫ్యామిలీ లాగా చూసుకున్నారు ప్రతి ఒక్కరు. సబ్జెక్ట్ డౌట్స్ క్లారిఫికేషన్ కానీ అన్నీ బాగా చేసిండ్రు. అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఎక్కడనో వెళ్ళి చదవడం కంటే ఇక్కడ చదవడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఖచ్చితంగా రిషి సక్సెస్ జర్నీ కంటిన్యూ అవుతుంది 3 years నుంచి. ఇంకా ఎక్కువ సీట్స్ వస్తాయి నెక్స్ట్ ఇయర్ దీంతో పోలిస్తే. మహబూబ్నగర్ ప్రజలందరికీ నమస్సుమాంజలులు. మేము గత 3 సంవత్సరాల నుంచి రిషి మెడికల్ అకాడమీని నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం 15, 18, 20 చొప్పున ఎంబీబీఎస్ సీట్లు సాధిస్తూ ఈ సంవత్సరం ఎంబీబీఎస్తో పాటు బీబీఎస్సీలో వెటర్నరీలో 5 సీట్లు, ఏజీబీఎస్సీలో 19 సీట్లు, అదేవిధంగా బీఏఎంఎస్ 2 సీట్లు, బీహెచ్ఎంఎస్ 5 సీట్లు, బీడీఎస్ 23 సీట్లు. ఈ విధంగా ఆల్ ఓవర్ మొత్తం 160 మంది విద్యార్థులకు మేము కోచింగ్ ఇస్తే 60 మంది విద్యార్థులు ఈ ప్రొఫెషనల్ కోర్సులో జాయిన్ అయినారని మేము గర్వంగా తెలియజేస్తున్నాం. మరి 2 సంవత్సరాలు మన రాష్ట్ర స్థాయి మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధిస్తుంటే 3వ సంవత్సరం మేము జాతీయ స్థాయి వైద్య కళాశాలలో మన మహబూబ్నగర్ విద్యార్థులు రిషి మెడికల్ నుంచి తయారై వారు అక్కడ సీట్లు సాధించాలని ఒక లక్ష్యాన్ని మేము ఏర్పాటు చేసుకొని గత సంవత్సరం వర్క్ చేశాము. దానికి అనుకూలంగానే మరి మా యొక్క విద్యార్థి వర్షిత్ నరసింహారెడ్డి అనే విద్యార్థి ఎయిమ్స్లో 1378వ ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంకు తెచ్చుకొని మరి భువనేశ్వర్లో వస్తే దాని కాదని అతను ఏఎఫ్ఎంసి పూణేలో ఆర్మీ ఫోర్స్ మెడికల్ కాలేజ్ పూణే మన యొక్క డిఫెన్స్ అకాడమీలో చేస్తూ ఉన్నాడు. మరి ఈ విధంగా మన రిషి మెడికల్ అకాడమీ రాష్ట్ర స్థాయి కాలేజీలే కాకుండా జాతీయ స్థాయి కళాశాలలో కూడా చదువుకునేటువంటి స్థాయికి మన విద్యార్థులని తీర్చిదిద్దుతున్నామని మీ అందరికీ సగర్వంగా తెలియజేస్తున్నాను. దీనికి ప్రధాన కారణము ఒకటి, విద్యార్థులు వాళ్ళ అమ్మా నాన్నల సమక్షంలో ఇంటి దగ్గర ఉండి చదవడం వల్ల వారు ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా, ఎటువంటి మానసిక ఒత్తిళ్లకు గురి కాకుండా ఉండడం అనేది ఒక సక్సెస్ పాయింట్ మాకు ఉపయోగపడుతూ ఉన్నది. సేమ్ వేలో మా దగ్గర హైదరాబాద్ లేదంటే పెద్ద పెద్ద నగరాల్లో ఉండేటువంటి కార్పొరేట్ కళాశాలల్లో అది కూడా సిఓ బ్యాచ్ల్లో ఉండేటువంటి స్థాయి ఫ్యాకల్టీస్ని మేము ఇక్కడ నియమించి వారి చేత చక్కటి శిక్షణని ఇప్పిస్తూ ఉన్నాం. దాంతో మేము ఈ విధంగా మహబూబ్నగర్లోనే ఉండి చదివి మరి మెడికల్ సీట్లు సాధించేటువంటి దాన్ని మేము సాధించామని సగర్వంగా తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం మేము కళాశాలను కూడా ప్రారంభించాం. దీంతో మెడికల్ కాకుండా ఇంజనీరింగ్లో కూడా మేము జేఈఈ మెయిన్స్ అండ్ ఐఐటీలో కూడా మేము శిక్షణను ఇస్తున్నాం. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం మన మహబూబ్నగర్ నుంచి మెడికల్లో 100 బిలో ర్యాంకర్స్, 50 బిలో ర్యాంకర్స్ ఉండడంతో పాటు ఐఐటీలో అడ్వాన్స్లో కూడా మన పాలమూరు విద్యార్థులు ఇక్కడే చదివి ఖచ్చితంగా సీట్లు సాధిస్తారని మీకు నేను ఎలక్ట్రాన్ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. మీరందరూ నమ్మి ఇక్కడ ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకుంటే మీ యొక్క డబ్బు కానీ, మీ యొక్క విద్యార్థుల యొక్క ఆరోగ్యాలు కానీ మంచిగా ఉంటూ మరి 100% మీరు కార్పొరేట్ కళాశాలలో ఏ ఫలితాలను అయితే ఆశిస్తారో ఆ ఫలితాలను మేము ఇక్కడనే ఉండి మీకు అది సాధింప చేస్తామని సగర్వంగా తెలియజేసుకుంటూ, ఈరోజు గత సంవత్సరం నీట్ 2018, నీట్ ఎంసెట్ 2018లో వచ్చినటువంటి విజేతలకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారితో ఇక్కడ విద్యను అభ్యసించుతున్నటువంటి లాంగ్ టర్ము మరియు
జూనియర్ కాలేజ్ విద్యార్థులకు వారితో ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్ని మేము నిర్వహించడం వల్ల గత సంవత్సరం చదివి సక్సెస్ అయినటువంటి విద్యార్థుల యొక్క అనుభవాలని ఇప్పటి విద్యార్థులకు తెలియజేయడం వల్ల వాళ్ళు ఎటువంటి ఎమోషన్స్ గురవుతారో ఆ ఎమోషన్స్ నుంచి ఎలా వాళ్ళు రెక్టిఫై అవుతారు అనేటువంటి అంశాలని స్టూడెంట్స్ షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఈజీగా ఆ యొక్క మైండ్ ట్యూనప్ అవుతారనేటువంటి సంకల్పంతో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనైనది. దీనికి సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులకు మరియు మా లెక్చరర్స్కి మరియు పేరెంట్స్కి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మహబూబ్నగర్ మండలంలోని కోడు చౌరస్తాలో శనివారం రాత్రి ఓ ఇంట్లో దొంగలు పడి నగదు బంగారు దొంగలించుకుపోయారు. ఇంటి యజమానులు పెళ్లికి వెళ్లిన సందర్భంగా తాళం వేసిన ఇంటిని గమనించిన దొంగలు మెయిన్ డోర్ పగలకొట్టి ఇంట్లోకి వెళ్లి దొంగతనం చేశారు. 2 తులాల బంగారు 30,000 రూపాయల నగదు చోరీకి గురైనట్లు సమాచారం. ఫంక్షన్ మెచ్యూర్ ఫంక్షన్ చేద్దామని అనుకున్నాం. అనుకోకుండా డైనింగ్ వెళ్తూ బాగా సీరియస్గా అది క్లోజ్ టీమ్ వాళ్ళు వస్తారు. ఒక 5 నిమిషాలు ఆగండి. కొడంగల్ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సంక్షేమ పథకాలను నియోజకవర్గంలో అమలు చేసేందుకు కృషి చేస్తానని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. కొడంగల్ పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కొడంగల్ను అభివృద్ధి పథంలో పయనింపచేస్తానని అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ రాజీ మార్గమే రాజమార్గమన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి హరేకృష్ణ భూపతి. ఉద్యోగులకు అండగా టీఎన్జీఓ భవన్లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. రిషి అకాడమీలో ఘనంగా పూర్వ విద్యార్థుల సన్మానోత్సవం. కష్టపడి చదివి తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించిన డిఎస్పీ భాస్కర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్.